మేటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము కోపమెంత కలిగినా శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా 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 ధరణింద్రియాలెంత తరము కాడిన నన్ను సరిగావగత్తుగా నీ శరణాగతి ధరణింద్రియాలెంత తరము కాడిన నన్ను సరిగావగద్దుగా నీ శరణాగతి నిరతి కలదుగా నీ భక్తి నాకు కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా 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 హితమైన ఇహపరాలు ఇష్టమైన వెళ్ళనీయ సతమై కలదుగా నీ సంకీర్తన హిత
వెంకటేశ నా తపము ఫలించ గతి కలదుగా నీ కమలాదేవి తతి శ్రీ వెంకటేశ నా తపము ఫలించ గతి కలదుగాని కమలాదేవి కలియుగమిటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వర 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 ఉన్నాం. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. మనం వాన రాక మన చేత లేదు, భగవంతుడు అనుగ్రహిస్తేనే. అగ్ని కూడా అంతే. అగ్ని సముత్పన్నం కావాలి అంటే అగ్ని సూక్తం చేత అగ్నిని ఆవాహన చేస్తారు. కాబట్టి ఈ కాష్టంలో ఉండేటువంటి అగ్నిని పరమాత్మ స్వరూపంగా భావిస్తాం. కాష్టే అగ్ని తిలే తైలహ అని. మనం తిలల్లో కూడా నువ్వుల ఉంటుంది. మనకి నువ్వుల నూనె ఎలా వస్తుంది? నువ్వుల్లో ఉంటుంది. కానీ నువ్వులు చూస్తే నువ్వుల నూనె కనపడదు. దాన్ని చేయవలసిన పద్ధతిలో చూస్తే ఆ నూనె కనిపించినట్టుగా ఈ కాష్టంలో ఉండేటువంటి అగ్నిని మంత్రపూర్వకంగా మనం తీయబోతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా అగ్ని ఉత్పన్నమయ్యే సమయంలో గోవిందనామ స్మరణతో అగ్నిహోత్రుడికి మనమంతా కూడా ఆహ్వానం పలకాలి. మీరు కూర్చున్నటువంటి స్థితుల్లో ఈ ప్రదేశం కనపడేట్టుగా కూర్చోండమ్మా. ఈ ప్రదేశం మీకు కనపడాలి. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియాలి. అక్కడ మనకు దూరంగా ఉండే వాళ్ళంతా చూడగలుగుతున్నారు మన టీవీ ద్వారా. మరి ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ ఈ చెక్క దగ్గర ఇదంతా కూడా జరుగుతుంది. అందరూ కూడా మనస్సులో గోవిందనామ స్మరణ చేసుకుంటూ అగ్నిహోత్రుడిని ఆహ్వానించాలి. మనమంతా కూడా ఎక్కడైతే దోషం ఉందో అక్కడ అగ్నిహోత్రుడు రాడు. ఆ దోషమంతా పోవటం కోసం మనం నామజపమే గొప్పది. అనేకమైన వాళ్ళు వస్తూ ఉంటారు. ఏ స్థితిలో ఉన్నారో తెలియదు. మరి వారిని మనం ప్రశ్నించలేం. కానీ మనం ఇదంతా కూడా పవిత్రమైన ప్రదేశం కాబట్టి నామజపంతో ఈ ప్రదేశమంతా కూడా పవిత్రం చేసుకుంటూ మనం అగ్నిదేవుణ్ణి ఆహ్వానిద్దాం. గోవిందా. మేడం మామూలుగా చెయ్యండి మేడం. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వర 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 సర్వేశ్వర. ధరణింద్రియాలెంత తరము కాడిన నన్ను సరిగావగత్తుగా నీ శరణాగతి. ధరణింద్రియాలెంత తరము కాడిన నన్ను సరిగావగద్దుగా నీ శరణాగతి. గరిమ కర్మ బంధాలు కట్టిన తాళూడించ నిరతి కలదుగా నీ భక్తి నాకు. గరిమ కర్మ బంధాలు
మనం శుద్ధి అవ్వటం, యాగశాల శుద్ధి చేయడం, ఇవన్నీ కార్యక్రమములన్నీ కూడా జరిగాయి. ఇక్కడి నుంచి మనం నిన్న అనుకున్నాం 25 సంస్కారములతో కూడుకున్నటువంటిది యొక్క ఈ దేవ యజ్ఞం. ఆ బింబంలోకి, ఆ విగ్రహంలోకి పరమాత్మను ప్రవేశపెట్టాలంటే 25 సంస్కారములతో కూడుకుని చేయాలి. అటువంటి సంస్కారములన్నీ కూడా ఈ ప్రారంభం అగ్నిహోత్రంలాగా అయితే ప్రారంభం అవుతుంది. అందుచేత ఇప్పుడు మనం అగ్నిమదనం కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని మొట్టమొదట్లో మనకి ఇక్కడ హోమగుండములు చాలా కట్టారు. అందులో మనకి ముఖ్యమైనటువంటివి పంచాగ్నులు అని చెప్పబడతాయి. పశ్చిమ భాగంలో ఉన్నటువంటి దాన్ని గార్హపత్యము అంటారు. అది భూలోక ఆకారంలాగా ఉంటుంది. మన భూమి ఏ విధంగా అయితే ఉంటుందో గుండ్రంగా అదే విధంగా ఉంటుంది. అక్కడ అచ్యుతమూర్తి అనేటువంటి పరమాత్మ మనకి సంరక్షణ ఇస్తాడు. దక్షిణ వైపు బాణాకృతిలో ఉంటుంది సత్యమూర్తి. అది బ్రహ్మలోకాన్ని చూపించేటటువంటిది. అక్కడ తర్వాత పూర్వభాగము తూర్పు దిక్కులో చతురస్రంగాను ఉంటుంది. అది విష్ణుమూర్తి యొక్క వైకుంఠాన్ని చెప్పేటటువంటిది. అట్లాగే ఆగ్నేయ మూలలో గుండ్రంగాను 3 వేదికలతో ఉంటుంది పౌండరీకాగ్ని అని. ఉత్తర భాగంలో త్రికోణాకారంలో లక్ష్మీప్రదమైనటువంటిది అవసధ్యము అనేటటువంటివి ఉంటాయి. అలాగే మనం మనుషులం కనుక మన ఈ అగ్నిహోత్రాన్ని మనం తీసుకుంటున్నాం కనుక మొట్టమొదట్లో భూలోక ఆకారంలో ఉన్నటువంటి యొక్క గార్హపత్యంలో ఈ అగ్నిహోత్రాన్ని ప్రతిష్ఠించి అక్కడి నుంచి మిగతా 4